పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరం నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడు అన్నావో ఆ క్షరం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా లావుకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింపుల్, సైకిల్ సింపుల్, అది సైకిల్ సింపుల్ మీద గెలిచాడు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి. ప్రెస్ చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవర్ పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కళ్యాణం చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కన్నా ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారి కార్యక్రమాలు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు ఈ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ బస్సులో తుడుచుకునేవాడు నీకు ప్రోటోకాల్ ఇచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడు అయిపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మనిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని వంశీ ని మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం ఎంతసేపు విజయసాయిరెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి ఎల్లంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వాళ్ళతోనే. నువ్వు కోవర్టివి. నువ్వు ఇవాళ అర్థమైపోయింది కదా. నీ కారు ఎవరు తోలుతున్నారు, నీ కార్లో ఎవరు కూర్చున్నారు? నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవర్ట్ అయ్యింది, నువ్వు వెళ్ళావు. నాని అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉందా? ఓ పక్క కొడాలి నాని, ఇంకో పక్క కేసీఆర్ నాని. మొన్నటి వరకు కొడాలి నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడిని, ఎందుకంటే ఎక్కడ కేసీఆర్ నాని వచ్చేస్తుందా అని. ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయారు. కొడాలి నాని, కేసీఆర్ నాని ఈ ఇద్దరు ఒకటే. అరే మీరేం పీకుతారు అసలు చెప్పండి. మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు? నువ్వు మొన్న నన్ను బీసీగా అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా? చెప్పండి ముందు నువ్వు చెప్పు. బీసీలను కించపరచలేదా నువ్వు? చూస్తా. ఆట మొదలైంది. ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది. రీల్ వేశారు, ఇంకా పేర్లు పడలా. కొద్దిగా స్టోరీ నడిచింది. పేర్లు పడతాయి, ఫస్ట్ హాఫ్ నడుస్తుంది, విశ్రాంతి చేస్తారు,
తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది, ఇంటర్వెల్ అయిద్ది, బయటికి వెళ్ళి వస్తారు, మళ్ళీ మొదలైద్ది, లాస్ట్